కడప జిల్లా పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన సోషల్ మీడియా కార్యకర్తలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పిఏ రాఘవారెడ్డితో పాటు వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేక్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఇళ్లకు ఈ మేరకు నోటీసులు అంటించారు పోలీసులు. పలు కేసులలో రాఘవారెడ్డి, వివేక్ రెడ్డి, అర్జున్ రెడ్డి అనుమానితులుగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. అయితే విచారణకు సహకరించాలని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. అయితే ఏపీలో ఇష్టం వచ్చినట్టుగా నేతలను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్న వ్యవహారాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరోవైపు ఉద్దేశపూర్వకంగానే తమ పార్టీ నేతలు, కార్యకర్తలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. తప్పుడు కేసులు బనాయించి భయపెడుతున్నారని, అరెస్టులు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు కడప కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఎంపీ పిఏ రాఘవారెడ్డి. అయితే రాఘవారెడ్డి పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. కాగా గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పిఏ రాఘవారెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ లో అందిస్తారు. సుదర్శన్, చెప్పండి. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపైన ఏపీ ప్రభుత్వం పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతుంది. ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేశారు, మరికొంతమందికి నోటీసులు జారీ చేశారు. పులివెందుల నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ గా ఉన్నటువంటి వర్రా రవీంద్రారెడ్డిని మొదట అరెస్ట్ చేశారు. తర్వాత ఆయన తప్పించుకొని పోలీసుల కళ్ళగప్పి పారిపోయాడు. తర్వాత మళ్ళీ తిరిగి ఆయన్ను అరెస్ట్ చేశారు. అయితే ఈ వర్రా రవీంద్రారెడ్డి పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో చాలా కీలక విషయాలను ఆయన వెల్లడించాడు. ఎన్నికలకు ముందు వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో అవినాష్ రెడ్డిని సునీత, షర్మిల టార్గెట్ చేస్తూ మాట్లాడిన ప్రయత్నంలో వాళ్ళిద్దరి పైన కొన్ని అసభ్యకర పోస్టులు క్రియేట్ చేసి ఎంపీ అవినాష్ రెడ్డి తన పిఏ రాఘవరెడ్డి ద్వారా తనకు పంపించాడని, వాటిని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టుగా వర్రా రాఘవరెడ్డి పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఒప్పుకోవడంతో ఈ వాంగ్మూలం ఆధారంగానే ఇప్పుడు అవినాష్ రెడ్డి, పిఏ రాఘవరెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి ఆయనకు గతంలోనే పార్టీ వన్ నోటీసు ఇచ్చినప్పటికీ ఆయన అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు, అందుబాటులో లేడు. తాజాగా ఆయన ఇంటిని అలాగే ఆయన బంధువుల ఇళ్లను సెర్చ్ చేయాలంటూ కూడా ఒక సెర్చ్ వారెంట్ ను కూడా పోలీసులు జారీ చేశారు. అయితే వాళ్ళ ఇంటికి కూడా తాళాలు వేసి ఉండడంతో ఆ ఇంటి గోడకు ఆ సెర్చ్ వారెంట్ ను అతికించిన పరిస్థితి కనిపిస్తుంది. రాఘవరెడ్డి కోసం పోలీసులు అన్ని విధాలుగా వెతుకుతూ ఉన్నారు. ఈ కేసులో రాఘవరెడ్డిని అరెస్ట్ చేసి విచారిస్తే ఈయన వెనుక ఎవరున్నారు, అసలు ఇవి ఫస్ట్ క్రియేట్ చేసింది ఎవరు, ఎవరి నుంచి ఎవరికి వచ్చాయి అనే విషయాలు కొంతవరకు తెలిసే అవకాశం ఉంటుందన్న కోణంలోనే పోలీసుల విచారణ సాగుతుంది. మొత్తం మీద కడప జిల్లాలో ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా పనిచేసినటువంటి వారందరిపైన కూడా పోలీసులు నిఘా పెట్టారు. వాళ్ళందరి వ్యవహారాలు ఎట్లా నడిచేవి, ఎక్కడి నుంచి పోస్టులు వచ్చేవి, ఎవరు క్రియేట్ చేసేవాళ్ళు, వాటిని ఏ ఐడీల ద్వారా ఫేస్బుక్ లోను మిగిలిన సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేసేవాళ్ళు వర్రా రవీంద్రారెడ్డి పోలీసుల దగ్గర చెప్పిన వాంగ్మూలం ఆధారంగానే ఇప్పుడంతా విచారణ జరుగుతుంది. దాని ప్రకారం వీళ్ళందరిపైన కేసులు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు. రాఘవరెడ్డి కోసం ఒకవైపు పోలీసులు వెతుకుతూ ఉంటే మరోవైపు ఆయన లాయర్ ద్వారా కడప కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అది సోమవారానికి వాయిదా పడింది. ఆలోపు పోలీసులు రాఘవరెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. రైట్ సుదర్శన్ రెడ్డి, థ్యాంక్ యూ.